నమస్తే సార్. మనది ఎన్ఎంసీ ఛానల్, నేచర్ మెడిటేషన్ ఛానల్ అండి. మన ఎన్ఎంసీ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. మన ఎన్ఎంసీ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం, ధ్యాన అనుభవాల్ని పంచాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి. నా పేరు నైన శ్రీనివాసరెడ్డి, సాలూరు, పార్వతీపురం, మన్యం జిల్లా. నేను ధ్యానంలోకి 2018లో రావడం జరిగింది. ఫస్ట్ నేను అనారోగ్యంతో డాక్టర్ల వద్ద తిరుగుతుండగా రవివర్మ గారు ఆయుర్వేద డాక్టర్ గారి దగ్గర ఆయుర్వేద వైద్యం తీసుకునేవాడిని. ఒక 6 నెలలుగా తగ్గపోవడం వల్ల ఆయన నేను ప్రశ్నించడం జరిగింది. సార్, 6 నెలలు బట్టి తగ్గట్లేదు, ఏంటి విషయం అంటే, పక్కన ప్రకృతి వ్యాలీలో మహాధ్యాన చక్రం అవుతుంది, అక్కడికి వచ్చి ధ్యానం చేయమ్మా, అక్కడ నేను ఉంటాను 10 రోజులు అని చెప్పడం జరిగింది. ఇదేంటి మందులు వాడితే తగ్గంది, ధ్యానం అంటున్నారు ఏమిటి అని నాలోనే నేను అనుకొని, ఇదేం కాదన్నట్టు ఉందని చెప్పేసి నేను హోమియో వెళ్ళడం, హోమియో దగ్గర నుంచి అలాగా డిప్రెషన్ కూడా వెళ్ళడం జరిగితే సైకియాట్రిస్ట్ డాక్టర్ వద్ద కూడా వైద్యం తీసుకోవడం జరిగింది. అప్పుడు రామచంద్ర మిషన్ లో మా మావి గారు ధ్యానం చేస్తుంటారు, ధ్యానం చేస్తే ఆందోళన తగ్గుతాయి అని నాకు చెప్పడంతో, రవివర్మ గారు అలాగే చెప్పారు, మా మావి కూడా అలాగే చెప్తున్నారు అని ఎందుకో సరే ఏమో చేద్దామని చెప్పేసి అనుకున్న లోపు మా అబ్బాయికి మా మిసెస్ వాళ్ళ అక్కగారు, ఆవిడ కూడా సుస్మయ్య ధ్యానము చేస్తుంటది, ఆమె కూడా చెప్పడంతో మా అబ్బాయి చేస్తుంటే ఒకేసారి మూడు సార్లు కూడా నాకు 3 విధాలుగా ధ్యానం అనే మాట వినిపించింది. సరే చేద్దామని చెప్పి రామచంద్ర మిషన్కి వెళ్ళి ధ్యానం చేసేవాడిని. కొద్ది మార్పు జరిగింది. ఆ తర్వాత శ్వాస మీద ధ్యాస అనే ధ్యానము పత్రిజీ గారి ద్వారా తెలుసుకొని ఇక్కడ మహాధ్యాన చక్రానికి 2021లో రావడం జరిగింది. ఓకే, ధ్యానంలోకి వచ్చాక మీలో కలిగిన మొదటి మార్పు ఏంటి? మొదటి మార్పు అంటే ఆందోళన తగ్గాయి, కోపం తగ్గింది, ఎవరితో మాట్లాడినప్పుడు ఆచితూచి మాట్లాడడం ఒకటి నేర్చుకున్నాను. తర్వాత అందరి పట్ల గౌరవం, మర్యాద కూడా రావడం జరిగింది. ఆ రోజు స్పిరిచువల్ టాబ్లెట్స్ అనుభవాలు స్టేజ్ మీద అందరూ కూడా చెప్తుంటే, బుక్స్ చదివినట్లయితే, ఆత్మజ్ఞానం తెలుసుకున్నట్లయితే ఎవరి గుణం ఎట్లాంటిదో ఆ యొక్క గుణాలు బట్టి వారు అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు అనే విషయం తెలుసుకొని, అక్కడ కౌన్సిలింగ్ మస్తాని మేడం గారు అక్కడ కౌన్సిలింగ్ చేస్తుంటే తీసుకొని ఒక 6 నెలల పాటు వారు ఇచ్చినటువంటి స్పిరిచువల్ టాబ్లెట్స్ పుస్తకాలు చదువుతూ నేను క్రమేణా నేను వాడుతున్న టాబ్లెట్లు మానేసి ఈ రోజు 3-4 సంవత్సరాలు దాటిపోయింది. అందుకే ప్రతి మహాధ్యాన చక్రానికి ప్రకృతి వేళ వస్తుంటాను. సాలూరులో ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తుంటాను కార్యక్రమాలకి. నేను ప్రతిరోజు కూడా ఆహారం ఎట్లాగే తీసుకుంటున్నానో అట్లాగే 2-3 పూట్ల ధ్యానం చేసి నన్ను నేను ఉద్ధరించుకుంటున్నాను. వెరీ గుడ్ సార్, చాలా ఎక్సలెంట్ జర్నీ సార్. మరి ఈరోజు ప్రకృతి వ్యాలీలో ఉన్నారు. ఈ ధ్యాన మహాకరణ ధ్యాన చక్రం 8లోకి మీరు రావడం అయితే జరిగింది. మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, అలాగే రాజ్ జగపతి రాజు గారి గురించి, వంశీ గారి గురించి, జీకే సార్ గురించి మీ మాటల్లో తెలియజేస్తాను. ఇది మేము 2021 నుంచి మహాధ్యాన చక్రానికి రావడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా ఊర్లోనైతే ప్రతి సామాను దొరుకుతుంటది, ప్రతి ఆహార పదార్థాలు దొరుకుతాయి. కానీ ఎక్కడికి వెళ్ళి ఆహార పదార్థాలు తేవాలన్నా, ఏమైనా పనిముట్లు తేవాలన్నా ఒక 20-25 కిలోమీటర్ల వరకు కూడా ఏమి దొరకవు. అటువంటి ప్రదేశంలో ఇక్కడ పత్రిజీ గారు స్థాపించినటువంటి ఇక్కడ శాకాహార విలేజ్ని ప్రకృతి వ్యాలీ అనే నామకరణం చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ రాయి గజపతి రాజు గారు తను పత్రిజీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన ఇక్కడ స్వగృహంలో ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఆయన కార్యక్రమానికి ముఖ్యంగా పాత్రగా పోషిస్తున్నారు. ఆరుకి తోడుగా వంశీ సారు, అలాగే జీకే సార్ కూడా, మిగతా మాస్టర్స్ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తాము. రాత్రి చలిమంటలు అయితే వేస్తుంటారు. సరదాగా అందరూ అనుభవాలు, ధ్యాన అనుభవాలు, ఆటలు పాటలు అన్నీ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి మనము మన తాలూకా బాధలు, కష్టాలు అన్నీ కూడా మర్చిపోతాం. ఇక్కడ మాస్టర్స్ చెప్పినటువంటి ఆత్మజ్ఞాన తరగతులు విని మనలో ఏమైనా అజ్ఞానాలు ఉంటే తొలగిపోయి మంచి ఎనర్జీగా మన ఊరు వెళ్ళేటప్పుడు మనం తయారవుతాము. తద్వారా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వద్దామని అయితే నిర్ణయించుకున్నాము. ఆ యొక్క పత్రిజీ గారి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, మాస్టర్స్ ఆశీస్సులు మాకు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే సార్. అలాగే ఇంకో ప్రశ్న ఏంటంటే, చాలా మంది మీరు యువతరాన్ని ఎంతో మందిని చూస్తుంటారు. బయట ఇప్పుడు ఏ స్టైల్లో ఉన్నారు, ఏ ఫ్యాషన్లో ఉన్నారు మీరు చూస్తూ ఉండుంటారు. మరి అలాంటి వాళ్ళు మన ధ్యానంలోకి రావాలన్నా, శాకాహారులుగా మారాలన్నా ఏమైనా సలహా ఇవ్వదలుచుకుంటే మన ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులకి తెలియజేస్తారని కోరుతున్నాను.
ప్రతి ఒక్కరు కూడా ధ్యానంలోకి రావడం అనేది ఏదో ఒక సందర్భంలో వారికి జన్మలు తక్కువైతే వారి జన్మలు దగ్గరగా ఉన్నట్లయితే వారు వస్తుంటారు. పిల్లలకి ఇప్పుడు ముఖ్యంగా చాలామంది చదువుల పట్ల ఒకరి మీద ఒకరు పోటీతత్వంతో, ఆందోళనలతో, స్ట్రెస్‌తో చదువుతున్నారు. అటువంటి స్ట్రెస్ గల ఇప్పుడు పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ధ్యానం అవసరము. ధ్యానం చేస్తే రిలీఫ్ ఉంటది. తద్వారా ఏవైనా సమస్యలొస్తే ఆ సమస్యకి పరిష్కారాలు దొరుకుతాయి. అలాగే ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు వచ్చినటువంటి ఆందోళనలు కూడా ఏముండవు. అది భగవంతుడే చూసుకుంటాడు. ఈ విశ్వమే చూసుకుంటదనే ఆలోచనలోకి వస్తారు. ఏ పనైనా సరే చేయగలను అనే ఆత్మ ఆత్మ ఇది వస్తుంటది వారికి. హ్మ్. వారి మీదే ఆహ్, గ గ్రిప్ వస్ గ్రిప్ వస్తుంటది. అందువలన ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసి ఎవరికి వారు ఉద్ధరించుకోవాలని నా యొక్క విన్నపము. ఓకే. మాకులాగా 40 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చేటప్పుడు ఎంతైతే మేము బాధలు పడి వచ్చామో అట్లా కాకుండా చిన్నప్పటి నుంచే ధ్యానం స్కూల్లో గానీ, కాలేజీలో గానీ ధ్యానం చెప్పినట్లయితే ఆ మాస్టర్స్ కూడా ఒత్తిడి నుంచి బయటపడతారు. అలాగే పిల్లలు కూడా రేపు ఎటువంటి సమస్యలొచ్చినా కూడా ఒత్తిళ్ళకి గురవ్వకుండా ఎటువంటి సమస్యలైనా తగు పరిష్కారంతో ఆ యొక్క సమస్యని క్లియర్ చేసుకుంటారని ప్రతి ఒక్కరు కూడా ధ్యానం అవసరమని ఇందు మూలంగా ఈ ఓకే. యొక్క ఛానల్ ద్వారా మీకు తెలియజేసుకుంటాం. ఓకే సార్. మరి అలానే చూస్తున్నట్లయితే మనం ఇప్పుడు నేచర్‌లో ఉన్నాం గాబట్టి, నేచర్ గురించి మీకు ఒక చిన్న ప్రశ్న. చాలా చోట్ల చూస్తున్నట్లయితే చెట్లు నరికేసి బిల్డింగులు కట్టడం, పచ్చటి పొలాల్ని చెరువుల్లా మార్చడం లాంటివి జరుగుతున్నాయి. మరి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? మరి అలా చేస్తున్న వారికి మీరిచ్చే సలహా ఏంటో మన ఛానల్ చూసే ప్రేక్షకులకి స చెప్తారని కోరుతున్నాం. ఈ యొక్క భూమి ఏర్పడినప్పుడు ఫస్ట్ ఖనిజ సంపద వచ్చిందట, తర్వాత వృక్ష సంపద వచ్చింది, తర్వాత జంతు సంపద వచ్చింది, ఆ తర్వాత మానవుడు పుట్టడం హ్మ్. జరిగింది. ఖనిజ సంపదని మానవుడే నాశనం చేస్తున్నాడు. వృక్ష సంపదని వృక్షాలు నరికి తగు మంచాలు కానీ, తగు ఫర్నిచర్ కానీ చెప్పి హ్మ్. వాడుకుంటున్నాడు. అలాగే జంతువులను కూడా చంపేసి తినడం మొదలుపెట్టాడు. మానవుడికి ఆహారము శాకాహారమే. ఏ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జీవి కూడా భగవంతుడు కేటాయించిన ఆహారాలు తీసుకుంటున్నాయి. కానీ మానవుడు మాత్రం దేన్ని మిగల్చకుండా ఖనిజాలని నాశనం చేస్తూ, వృక్షాలని నాశనం చేస్తూ, జంతువులను కూడా నాశనం చేస్తూ, ఆయనే అనారోగ్య పాలు తెచ్చుకుంటున్నాడు. ఈ ప్రకృతిని నాశనం చేసుకుంటున్నాడు. వృక్షాలు ఎక్కువ ఉంటే ఆక్సిజన్ ఎక్కువ ఉంటది. ఆ యొక్క ఆక్సిజన్ లేకపోవడం వల్లే మనకి టెంపరేచర్ పెరిగిపోతుంది. సూర్యుడి తాలూకు ఓజోన్ పొర కట్ అవ్వడం వల్ల మనకి సూర్యరశ్మి కూడా నేరుగా మన మీద పడడం వల్ల ఎండలకి విపరీతమైనటువంటి టెంపరేచర్ పెరిగిపోయి మానవుడు జీవించడానికి వీలు కాకుండా పరిస్థితిలో రావడం జరుగుతుంది. ప్రకృతి విపత్తులు కూడా వస్తున్నాయి. కనుక ప్రకృతిని ఎవరు కూడా నాశనం చేయకండి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాయి. శాకాహార జంతువు అన్నీ కూడా నాలికతో మూతితోటే నీరు తాగుతాయి. అలాగే మానవుడు కూడా పెదాలతోటే నీళ్లు తాగుతారు. అలాగే జంతువులు ఏమైతే మాంసాహారి జంతువులైతే అవి నాలుకతో నీరు తాగుతాయి. ఇదే ఉదాహరణ. శాకాహారులన్నిటికీ కూడా పలువరుస లైన్‌గా ఉంటాయి. మాంసాహారి జంతువులకి కోరపళ్ళు ఉంటాయి. కావున మానవుడు శాకాహారే అని నిర్ధారించడమైనది. మానవుడిని బు మన మన మానవ జన్మ ఎత్తడం శాకాహారమే. ఈ భూమి మీద ఉన్నటువంటి మంచి ఆహారం తీసుకొని 120 సంవత్సరాలు జీవించడానికి మనకి భగవంతుడు ఇస్తే కేవలం 60, 70 ఏళ్ళకే ఈరోజు జీవనాన్ని ముగిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా శాకాహారులయ్యి ఆరోగ్యంగా, ఆనందంగా ధ్యానం చేసుకుంటూ, ధ్యాన ప్రచారం చేస్తూ, తన జీవనాన్ని కొనసాగిస్తూ, ఈ భూమి మీదకి ఎందుకైతే వచ్చామో ఆ యొక్క పనిని పూర్తి చేసి, ఈ యొక్క ఆత్మ వేరుగా మళ్ళీ ఇంకొక జన్మ ఉంటే, మళ్ళీ ఇంకేమైనా పనులు, పాఠాలు నేర్చుకోవాలంటే ఆ యొక్క భగవంతుడే మనకి జన్మ రూపంలో పంపిస్ పంపిస్తారని మాకైతే ఆత్మజ్ఞాన క్లాసులో తెలిసి ఉన్నాను. ఓకే సార్. మరి మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి అనుభవాలు, మంచి సందేశాలు మా ఎన్ఎంసీ ఛానల్ వారికి పంచినందుకు మా ఎన్ఎంసీ ఛానల్ తరపు నుంచి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఎన్ఎంసీ ఛానల్ వారికి నా తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.